సార్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే గత అనుభవం ఉంది కదా. మనం లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ ఉంది. పంటలు తగలబెట్టినా, ఆ, కాలువలు గండ్లు కొట్టినా మీకు, లేదా తుని రైలు ఘటన కావచ్చు, ఏకంగా మన సచివాలయంలో పైపులు కోసేయడం కావచ్చు. ఇలాగ అనేక ఉన్నాయి కదా. ఇంకా తెలుగుదేశం పార్టీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఏమీ నేర్చుకోలేదనుకోవాలా? ఏమండి? తెలుగుదేశం పార్టీ అలాగే ఉంటారు, కేడర్ అలాగే ఉంటారండి. ఇప్పుడు నిన్న ఒక ఫోటో చూసాం. రెవెన్యూ సెక్రటరీ మనీష్ సిసోడియా గారు, ఆయన చాలా నిజాయితీ గల ఆఫీసరు. చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం ఉన్న వ్యక్తి, రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్నవాడు. మన వరదలో చాలా కష్టపడ్డాడు, ఇవన్నీ చేశాడు ఆయన. ఆయన ఒక కాల్ మీద కాల్ వేసుకున్న ఫోటో చూసి వివాదం చెలరేగింది. వైసీపీ వాళ్ళు ఆ ఫోటో పెట్టారు, అలాగే తెలుగుదేశం నుంచి నాతో సహా చాలా మంది స్పందించి దాన్ని తీవ్రంగా ఖండించాం. అయితే చాలా మంది తెలుగుదేశం సానుభూతి పరులు వాళ్ళు కూడా, అబ్బాయి చాలా మంచోడు అతను, చంద్రబాబు నాయుడు గారికి బాగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం అయితే మంత్రులు ఎత్తుమే కాలెట్టమని చెప్పారా? మంత్రులు ఒప్పుకుంటారన్నాడు మంచోడు కాబట్టి. అతను ఒంట్లో బాగోలేదు, చెయ్యి నొప్పి అయినా సరే అతను అలా బిహేవ్ చేయకూడదు. ప్రోటోకాలే. ఆ దృశ్యం బయటకు ఎందుకు వచ్చింది? పోనీ నిజంగా అలా వచ్చినట్టు ఆ పిఆర్ టీం ఏం చేస్తుంది? ఇలాంటి పిఆర్ టీం పెట్టుకుని వీళ్ళు ఏం ముద్రిస్తారు ప్రజల్ని? ఇక్కడ ఈ ప్రభుత్వం బాగా పనిచేయటం, జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం అనేటువంటి బాధ్యత. ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఈ జగన్ మళ్ళీ రాకూడదంటే ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలి. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలంటే శోధన చేస్తారు, మైక్రో లెవెల్ నుంచి అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెవెన్యూ సెక్రటరీ ఒక వెంకటేశ్వరం కలెక్టర్ 880 ఎకరాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాసిస్తాడని చెప్పేసి ఆధారాలతో వచ్చినాయి. వాడి మీద చర్య తీసుకోలేదా? ఆ ఆ కలెక్టర్ని ఎందుకు పక్క తప్పించలేదండి? దువ్వాడ సీను మాధురికి రిజిస్ట్రేషన్ చేసాడు. అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో రిజిస్ట్రేషన్ చేయగలడు అలాగా? వీళ్ళు ఏంటని చెప్తారు, వీళ్ళంతా చాలా గొప్పవాడిని. చంద్రబాబు నాయుడు గారు అయ్యాలో అందరూ నిజాయితీగా కనిపిస్తారు అంతే. వాళ్ళు నిజాయితీగా ఎప్పుడు ఉండాలి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండాలి. అప్పుడు వాళ్ళు నిజాయితీ పడడానికి ఒక దొంగోడి దగ్గర పనిచేసినప్పుడు నిజాయితీగా ఉండాలి. ఇక్కడ ఒక మెసేజ్, ఇప్పుడు ఎంత నిజాయితీ గల అధికారం చెప్పుకుంటున్న వాడు కూడా పొరపాటున అతను కొంచెం మిస్బిహేవ్ చేస్తే అతను ఉద్దేశపూర్వకంగా చేశాడా లేకపోతే ఇంటెన్షన్ గా చేయలేదా అనేటువంటి పక్కన పెడితే, వేరే అధికారి ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండడానికి ఇది ఒక హెచ్చరిక. ఇతను మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటిని అన్నట్టు పట్టుకుంటాడు. అతని పక్కన కాళ్ళగాడు కూర్చోబెట్టుకున్నాడు అధికారి. ఇవన్నీ చూసిన ప్రజలు ఏమనుకుంటారు? ఆడు చాలా దమ్మున్నవాడు, వీళ్ళు దమ్ములేని అనుకుంటారు కదా. ఇది సమస్య. ఇది ఇగో హర్ట్ అయ్యే సమస్య. ఇవాళ చాలా దేవుడు రాముడు అంటే ఎవడో గౌరవించట్లేదండి. జుట్టు పెంచుకుని సోడాలు తాగితే గడ్డం పెంచుకుని పుష్ప తగ్గేదేలే అంటాడు హీరో. గుట్టెట్టుకుని నిజం సినిమాలో మహేష్ బాబులో ఉంటే ఎవడ నచ్చడం. జనానికి నువ్వు ఎందుకు నచ్చాలంటే, అలాంటి పాములు ఇక్కడ రాకుండా ఉండాలంటే, నువ్వు నెగ్గాలంటే జనానికి నువ్వు నచ్చాలా బాబు? ఇది అందరూ బాధపడేది. నిజం నిలకడమే నిలుస్తుంది, నిజం నిలకడమే గెలుస్తుంది. మొన్న గెలిచింది అలాగే. కానీ 5 ఏళ్ళు తోలు తీరిపోయింది కదా. మొత్తం 10 ఏళ్ళు వెనక్కిపోయింది కదా, 20 ఏళ్ళు వెనక్కిపోయింది కదా. మళ్ళీ నువ్వు 20 ఏళ్ళు దీన్ని పోగొట్టాలి. మళ్ళీ ఏదో మాకు అతను వాళ్ళ ఆవిడ రాదు, వాళ్ళు కూతురు రెడీ చేసి వదిలేస్తారు. ఇక్కడ ఇటు జైల్లో పోతాడు, కొత్త ముఖం కావాలి. ఈ సైకో బ్యాచ్ అంతా వాళ్ళ అమ్మాయిలను గట్ట తీసుకొస్తారు బయటకు. అప్పుడు ఏం చేస్తారు? ఈ సన్యాసులు అందరూ కూడా బానిసలు కదా, వాళ్ళు ఎంకలు పోతారు. మళ్ళీ కుల ద్వేషం, ప్రాంతీయ ద్వేషం అన్ని రెచ్చిపోతాయి. ఓ గ్యాంగ్ వాళ్ళు ఎంకలు చేరదు. ఎప్పుడు అధికారులు ఉంటే ఆ పార్టీలో పోయి బ్యాచ్ రెడీగా ఉంటారు, 20 మంది డబ్బు సూట్ కేసులు ఇచ్చుకుని. ఇంకంతే. మనకి దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటే ఆవేదన వస్తుంది అంతే. ఆగ్రహం వస్తుంది, చివరికి ఆయాసం వస్తుంది.